అంటున్నారు నిరుద్యోగుల ఫోరం నేతలు. ఉన్నత విద్యా మండలిలో దాదాపు 200 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా వర్సిటీ విజిటర్లను నియమించారంటున్నారు. హేమచంద్రారెడ్డి వ్యవహారంపై విచారణ చేయించాలని, ఎన్నికల ఫలితాలు రాగానే ఫైళ్లను మాయం చేసి మెడికల్ లీవ్పై వెళ్లిపోయారంటూ నిరుద్యోగుల ఫోరం నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్పై నిరుద్యోగుల ఫోరం నేతలైతే ప్రస్తుతం తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ఆయన ఉన్నత విద్యా మండలిలో దాదాపు 200 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, హేమచంద్రారెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ నిరుద్యోగుల ఫోరం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక నిరుద్యోగుల తరపున అటు మేనిఫెస్టోకు ప్రకటించే ముందు చంద్రబాబు కూడా స్పందించారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటు నిరుద్యోగ ఫోరం నేతలు ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు హేమచంద్రారెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు. ఇక మేనిఫెస్టోకు ముందు చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. యువత కోసం చాలా స్పష్టమైన రైట్. ఇది మొత్తం మీద మేనిఫెస్టోకు ముందు చంద్రబాబు నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు కల్పించబోతున్నారు, తాము అధికారంలోకి రాగానే ఎలాంటి అవకాశాలు ఉంటాయో వివరించే ప్రయత్నం. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తీరుపై నిరుద్యోగుల ఫోరం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరి ముఖ్యంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టుగా ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్యా మండలిలో దాదాపు 200 కోట్ల నిధుల దుర్వినియోగం చేసినట్టుగా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో దాదాపు 200 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టుగా నిరుద్యోగులంతా ఆరోపిస్తున్నారు. అలాగే వర్సిటీ వీసీలను కూడా ఇష్టానుసారంగా హేమచంద్రారెడ్డి నియమించినట్టుగా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఆయన వ్యవహార శైలిపై ప్రస్తుతం విచారణ చేయాలంటూ నిరుద్యోగులంతా కూడా చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది, నిజంగా హేమచంద్రారెడ్డి తీరుపై ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయబోతోంది? ఎస్, ఒక్కొక్క అధికారి వ్యవహార శైలి మీద ఇప్పుడు ఒక్కొక్కటి కేస్ స్టడీ తీసుకుంటున్న పరిస్థితిలాగా మనకు అర్థమవుతుంది. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా మనం చూడొచ్చు, కొంతమంది అధికారుల మీద వేట్లు పడ్డాయి, కొంతమందిని బదిలీలు చేశారు, కొంతమందిని ఎక్కడ రిలీవ్ కాకుండా ఉంచమని చెప్పారు, కొంతమంది అధికారుల మీద సిఐడి రైడ్స్ జరిగాయి. సిఐడి కూడా కొంత సమాచారాన్ని సేకరించింది. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి. ఈయన వ్యవహారశైలి మీద కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు నిరుద్యోగులు ఫోరం ఒకటి ఏర్పడింది చాలా కాలంగా వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు ఈ వ్యవహారం మీద పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడైనా పట్టించుకోండి, ఈ వ్యవహారం మీద ఎంత స్కాములు జరిగాయో సాక్ష్యాలతో సహా మీకు ముందు పెట్టబోతున్నామని చెప్తూ ఫోరం సభ్యులు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. అలాగే గవర్నర్కి కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం.
చూస్తున్నాం. తర్వాత నజీర్ అహ్మద్కి ఒక లేఖ రాశారు, రవిగుప్తా డీజీపీ మంగళగిరికి ఒక ఇదే లేఖను పంపించారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్కి లేఖ పంపించిన పరిస్థితి, శ్యామలరావు ప్రత్యేక కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ ఆయన కూడా పంపించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ న్యూఢిల్లీకి కూడా ఒక కంప్లైంట్ రాసిన పరిస్థితి. చాలా కీలకమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అవుట్ సోర్సింగ్ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇక్కడున్న నియామకాల ప్రొఫెసర్ల నియామకాలలో కావచ్చు, వీసీల నియామకాలలో కావచ్చు, హేమచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వీళ్ళందరూ కూడా దాదాపుగా 100 మంది బోధనేతర సిబ్బందిని వైసీపీ మంత్రుల సిఫార్సుతో జాయిన్లు చేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. దాదాపుగా 200 కోట్ల రూపాయలు నిధులు గోల్మాలయ్యాయి అని చెప్తే దాదాపుగా 34 అంశాలు, 1-2 కాదు 34 అంశాలతో ఒక లేఖను వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చేస్తున్నాం. దీంట్లో చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీంట్లో ఇది చదవాలంటే కూడా దాదాపుగా ఒక అరగంట పట్టే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద లేఖను ఇంత కంప్లైంట్స్ రూపంతో వీళ్ళు ఇచ్చిన పరిస్థితి. గత ఆఫీస్కి సంబంధించి ముందు రోజు నుంచి ఫైల్స్ని మాయం చేసి ఆఫీస్లో ఉన్న ఫైల్స్ని మొత్తం కూడా ముక్కలుగా చేసి తెలివిగా మెడికల్ లీవ్ అనే ఆయన ఆఫీస్ విడిచి వెళ్ళిపోయారు. ఆఫీస్కి చెందిన మొబైల్ ఫోన్ మరియు ఆఫీస్ ల్యాప్టాప్లను ఇవ్వకుండా తమ వెంట తీసుకుని పోయి డేటా మొత్తం తుడిచివేశారు. తన మెడికల్ లీవ్ని రద్దు చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి అనేది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని అనంతపురం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్గా మార్చివేశారు అనేది వాళ్ళు చెప్తున్న సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,50,00,000 3.5 lakhs మంది విద్యార్థులు రాసిన ఎంసెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేయకుండా స్టూడెంట్స్ పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కాలేజీలో వేరే చేరే విధంగా పక్కా ప్రణాళిక చేసుకొని ప్రైవేట్ కాలేజీల నుండి లక్షల రూపాయల కమిషన్లు పొందుతూ స్పెషల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి మరియు హేమచంద్రారెడ్డి అవినీతి భాగవతంపై విచారణ చేయాలి. అలాగే గత 5 సంవత్సరాలుగా సెల్ఫ్ సెక్షన్లో ఉన్న బీఈడీ కాలేజీలకు ఇచ్చిన అప్రూవల్స్ మొత్తం మరియు అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్లో జరిగిన అవకతవకల మీద విచారణ చేయాలి. ఇలా చాలా అంశాలకు సంబంధించి దాదాపుగా 34 అంశాలకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఇప్పటికే ఈ వ్యవహారం మీద కొంత ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కొంత సమాచారం ఉన్నత శాఖ విద్యలో మనం మాట్లాడినప్పుడు కూడా ఏం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి, వీటి మీద అధికారులకైతే కొంత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక్కొక్క శాఖలో ఎవరైతే లిమిట్ క్రాస్ చేసి వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా పార్టీ వదిలిపెట్టిపోయే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం మీద తగిన ఎంక్వైరీస్ కూడా చేస్తున్నారని మనకి కొంత సమాచారం అందుతోంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ తీరుపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు నిరుద్యోగ ఫోరం నేతలు. హేమచంద్రారెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, దాదాపు 200 కోట్ల నిధుల దుర్వినియోగం చేశాడంటూ ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా వర్సిటీ వీసీలను నియమించారని ఆయనపై మండిపడుతున్నారు. ఆయన వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఫైళ్లను మాయం చేసి మెడికల్ లీవ్పై వెళ్ళిపోయారని, ఆయన మెడికల్ లీవ్ను రద్దు చేసి ప్రస్తుతం ఆయనపై విచారణ చేయాలంటూ నిరుద్యోగుల ఫోరం నేతలు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.